సూర్యుడు. ఓకే. రష్యాలో బోల్వావిక్ విప్లవం ఏ సంవత్సరంలో జరిగింది? 1917లో జరిగింది. మొదటి ప్రపంచ యుద్ధానికి కారణమైన సంఘటన? ఆస్ట్రియా యువరాజు ఫెర్డినాండ్ హత్య. ఇథియోపియా పూర్వపు నామమేంటి? అబిసీనియా. ప్రపంచ చరిత్ర, భాషల చరిత్ర, రాజుల చరిత్ర, నాగరికతల చరిత్ర, వంశావళుల చరిత్ర, విశ్వం చరిత్ర, మొట్టమొదటి మనిషి పుట్టుక చరిత్ర, ఇన్ని చరిత్రలు చెప్పిందిరా బైబిల్. ఎరా సైన్స్, మీ పిండోత్పత్తి శాస్త్రానికి ఇప్పటి వరకు తెలియంది ఒకటి ఉందిరా. తల్లి గర్భంలో 270 నుంచి 300 ఎముకలు తయారయ్యి వయసు పెరిగే కొలది 206 ఎముకల దగ్గర ఆగిపోతున్నాయి. ఆ ఎముకలు ఎలా తయారవుతున్నాయో ఇప్పటి వరకు మీ శాస్త్రం చెప్పలేకపోయిందిరా. ఎముకలు ఏ రీతిగా ఎదుగునో మీకు తెలియదని దేవుడు రాయించాడు. అది ఇప్పటి వరకు మిస్టరీగానే మిగిలిపోయిందిరా. మరొకటి చెప్తున్నాను, గాలి ఎటువైపు నుంచి వస్తుందో ఎటువైపు వెళ్తుందో మీకు తెలియదని దేవుడు చెప్పాడు. అసలు ఇప్పటి వరకు అది కూడా మీకు మిస్టరీగానే మిగిలిపోయిందిరా. రేయ్, వాళ్ళ విషయంలో నువ్వు ఏమైనా మాట్లాడగలవు, కానీ నా విషయంలో మాట్లాడలేవు. ఎందుకంటే నేను డబ్బుతో ట్రావెల్ చేస్తాను. ఈ సృష్టిలో డబ్బుకు మించిన దైవం లేదు. డబ్బే శాశ్వతం అనే వారిని దేవుడు హెచ్చరిస్తున్నాడు. తను ప్రయాసపడి చేసిన దానిలో ఏదీ చేత పట్టుకుని పోడు. ఆ ప్రయాసపడేదేదో ఆత్మల రక్షణ కోసం నువ్వు ప్రయాసపడితే బాగుంటుంది. మీరు నేర్చుకున్న ఈ విద్యలేవి మిమ్మల్ని పరలోకానికి తీసుకెళ్లలేవు. మిమ్మల్ని పరలోకానికి చేర్చే విద్య గురించి నేను మీకు చెప్తాను, వినండి. దేవుని వాక్కులను వినిన వారి వార్త, మహోన్నతిని విద్య నెరిగిన వారి వార్త. మహోన్నతిని విద్య అంటే వాక్యం నేర్చుకోవటం. ఈరోజు భూమి మీద ఉన్న మనుషుల్లో ఎంతమంది వాక్యం నేర్చుకుంటున్నారు? మీ కోటి విద్యలు చేయలేనిది ఈ విద్య చేస్తుందిరా. మీ కోటి విద్యల్లో ఏ విద్య మిమ్మల్ని పరలోకానికి చేర్చదు. ఈ విద్యకు తెలియదంటూ ఏది లేదురా. ఏంట్రా మీ విద్యకు తెలిసింది మా విద్యకు తెలియంది? మనిషి పుట్టక ముందు ఏం జరిగిందో చెప్పే విద్య, మనిషి ఎందుకు పుట్టాడో చెప్పే విద్య, సర్వ సృష్టి పుట్టుకకు కారణమైన విద్య, సకల శాస్త్రాలకు ఊపిరిపోసిన విద్య, మరణం తర్వాత మనిషికి ఏం జరుగుతుందో చెప్పే విద్య. రేయ్, నువ్వు మాటలు బాగా నేర్చావు, ఎన్నైనా చెప్తావు, కానీ ఫైనల్గా ఏంటి? వస్తావా రావా? నేను అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పండిరా. నేను మీతో వస్తాను.